నేను చేసినట్టుగా పప్పు మీరు ట్రై చేశారు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆనియన్, 1 ½ కప్ టొమాటోస్, కొంచెం పసుపు, 2 స్పూన్స్ ఆయిల్, 1 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి. ఆలోపు కారం ముద్ద కోసం ఒక వెల్లుల్లిపాయ దబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని ముద్దలాగా దంచుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకోవాలి. ఆలోపు పప్పు రెడీ అయిపోయింది కదా! కారం ముద్దని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. అలాగే చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అయిపోయిన తర్వాత దించేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తాలింపు కోసం 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, 3 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని పప్పులో యాడ్ చేసుకుంటమే. అంతే రెడీ.